ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నా నమస్కారాలండి. కాలసర్ప దోషాల్లో చాలా రకాలు ఉంటాయి బాబు. కాలసర్ప దోషాల్లో పుట్టిన నక్షత్రం బట్టి రాహుకేతువులు వచ్చే కాలసర్ప దోషాలు ఉన్నాయి, మామూలు సర్పదోషాలు ఉన్నాయి, అలా రకరకాల దోషాలు ఉంటాయి. అయితే ఈ సర్పదోషం అనేది చాలా భయంకరమైన ప్రమాదకరమండి. ఈ సర్పదోషం ఎలా వచ్చిందంటే మీ తాత ముత్తాతలు కానీ, మీ తండ్రులు కానీ, లేదా మీరైనా సరే తెలుసో తెలియక ఓ దేవతా సర్పాన్ని, ఓ నాగపాముని చంపినప్పుడు ఈ సర్పదోషం వచ్చింది బాబు. ఈ సర్పదోషం వచ్చినప్పుడు ఇది చాలా భయంకరంగా ఉంటుంది. ఆరోగ్యాలు పోతాయి, తర్వాత సంతానం కలగదు, అసలు కుటుంబాలే ఆర్థిక పరంగా చితికిపోతాయి. ఇలాంటి దోషాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. అయితే ఈ దోషాలు పోవడానికి చాలా మంచి ఇప్పుడు చిన్న రెమెడీ చెప్తాను, అవి చక్కగా చేసుకోండి. ఇది పోయిన మరుక్షణం మీ కుటుంబాలన్నీ చక్కగా బాగుంటాయి. ఒక వెండి నాగప్రతిమను తెచ్చుకొని మీ పూజా మందిరంలో పెట్టుకోండి బాబు. పెట్టుకొని చక్కగా రోజు మీకు తోచిన పండో పొలమో పెట్టి నేను ఇప్పుడు చెప్పే మంత్రాన్ని చక్కగా రోజుకి 27 సార్లు చదవండి అక్కడ కూర్చొని. ఓం నాగరాజాయ విద్మహే పృథ్వీధరాయ ధీమహి తన్నో నాగ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని మీరు చక్కగా చేసుకోండి బాబు. ఒక 48 రోజుల పాటు చేసుకోండి. మీకున్న సర్పదోషం చక్కగా పోయింది. ప్రతి శుక్రవారం ఆ ప్రతిమకి ఆవు పాలతో అభిషేకం చేసి నల్ల నువ్వులు బెల్లం కలిపిన ముద్దను పెట్టండి. పెడితే మీకు అద్భుతమైన ఫలితం వచ్చింది. ఓం శ్రీమాత్రే నమః.